ఈరోజు గోరింటాకు వీడియో. తలకి పెట్టుకుంటా ఉంది మా పెద్ద పాప. ఈ గోరింటాకులో ఉసిరికాయలు, కలబంద, వేపాకు, కరివేపాకు వేసి మెత్తగా మిక్సీ పెట్టాను. చూడండి ఎంత మెత్తగా ఉందో, ఊరికే బండిపోద్ది. పెరుగు కొంచెం, మెంతులు కొంచెం వేసి పెట్టిన గోరింటాకు. ఇది పాయలుగా తీసి పెట్టుకోవాలి. అమ్మాయి మళ్ళా పెట్టుకుంటాను అన్నది. కొద్దిగా ఊరికే మీకట్ట పూసి షాంపులు చూపిస్తాను. ఊరికేనే బండిపోద్ది. చూడండి ఎంత బాగా బండిపోద్దో. మా ఇంట్లో ఉన్న చెట్టే. ఇలాగా ఈ గోరింటాకు తలకి ఇలాగ పెట్టుకొని ఒక అరగంట ఉంచుకొని తలకు పోసేసుకున్నాం అంటే శుభ్రంగా జుట్టు చూడండి చాలా పొడవుగా ఎదుగుతుంది. వెంట్రుకలు కూడా సిల్కీగా షైనీగా బాగుంటాయి. చాలా బాగుంటుంది గోరింటాకు. ఎలా పండిపోద్ది. ఇప్పుడే పోస్తున్నాను కదా, ఎలా పండిపోతుందో చూడు. ఇలా పెట్టేసుకోవాలి. తెల్ల జుట్టు ఎర్రగా వస్తుంది. ఎర్రగా ఉండే జుట్టు షైనింగ్ వస్తుంది. చుండు గుండు పోతుంది. హెయిర్ మొత్తం బాగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పెరగాలంటే ఇలా చేసుకుంటే చాలండి. ఇలా చేసుకోండి చాలు. మొన్న చూపించాను కదా కాయలు పచ్చివని. ఈ రెండు కూడా పండిపోయాయి. ఈరోజు కోసేసాము. ఇంకా ఎంతకన్నా ఎక్కువ పండినా బాగుండదు. దోరగా ఉంటే ఉప్పు కారం వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. కానీ బ్లడ్ అయితే భలే పట్టద్దు బొప్పాయి పండుకి. అన్నీ చెప్తారు కానీ అన్నిటికన్నా కూడా బొప్పాయి కాయ తింటే చాలానే మంచిది ఆరోగ్యానికి. ఇది మన చెట్ల కాయ. మనం కోసుకొని తింటే ఆ సంతోషం, ఆ ఆనందమే ఏరు. తలంతా పట్టించుకోవాలి ఇలాగ. బొప్పాయికాయ కోస్తుంది చూడండి. పైన పచ్చగా ఉంది కదా, లోపల చూడండి ఎంత ఎర్రగా బండిందో. చాలా రుచి ఉంటుంది ఈ కాయ. న్యాచురల్ బొప్పాయి అండి. న్యాచురల్గా పండించుకున్నాము. ఆర్గానిక్గా పండించిన బొప్పాయి కాయ. ఇలా తలంతా పెట్టేసుకోవాలి. ఇలా కుండు చుట్టేసుకోవాలి. ఒక అరగంట ఆగి తలస్నానం చేసేసామంటే వెంట్రుకలు సిల్కీగా ఉంటాయి, బాగుంటాయి, ఎర్రగా పండిపోతాయి. వైట్ హెయిర్ అనే మాత్రం కనపడదు కానీ జుట్టు కూడా బాగుంటుంది. అనే హైబ్రిడ్ కాయ గింజలు చూడండి చక్కగా ఎంత బాగా బండిపోయింది ఎర్రగా. గింజలు లేవు. హైబ్రిడ్ కాయ ఇది హైబ్రిడ్ కాయ కాదు, గింజ పట్ల బా. అవును, ఇంకొక కాయలో గింజ పడతాంలో అన్నీ ఒకే చెట్టు గింజలు ఇవి. అది ఒక్కొక్క గింజ ఆడన్నా ఉంది. కొన్నిటికి పడుతుంది, కొన్నిటికి పడదు అంతే. కానీ టేస్ట్ అయితే అద్దరిపోద్ది. అలా ముక్కలు చేసుకున్నాం కదా, ఎలాగైనా తినేయవచ్చు. వద్దు కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే బాగుంటుంది అనుకుంటే అలాగైనా తినచ్చు. చూడండి ఎంత బాగుందో.
సూపర్గా ఉంది. మనం పెంచుకున్న చెట్టుకాయలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తినచ్చు. చాలానే బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. తలా ఒక ముక్క ఎత్తుకొని తినేస్తారు. ఫినిష్ కోసినంతసేపు ఉండదు.